పెవిలియన్లో సివిల్ సప్లైస్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ స్టీఫెన్ రవీంద్ర, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ఇతర ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు. డిఫాల్ట్ అయిన రైస్ మిల్లర్ల నుంచి బకాయిలను తప్పనిసరిగా వసూలు చేయాలని సీఎం ఆదేశించారు. బకాయిల వసూలుకు ప్రత్యేక విధానం రూపొందించి కేబినెట్ సబ్ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఉద్దేశపూర్వకంగా బకాయిలు చెల్లించని మిల్లులను స్వాధీనం చేసుకుని మహిళా సంఘాలకు అప్పగించే అవకాశాన్ని పరిశీలించాలని ఆదేశించారు. మిల్లర్ల బ్లాక్ మెయిల్ ను సహించబోనని సీఎం స్పష్టం చేశారు. మరోవైపు గోడౌన్లను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని, అవసరమైతే మిల్లింగ్ బాధ్యతలను కూడా మహిళా సంఘాలకు అప్పగిస్తామని తెలిపారు. 5 నియోజకవర్గాల్లో 50 నుంచి 100 ఎకరాల విస్తీర్ణంలో గోడౌన్ల నిర్మాణానికి పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని, ఇందుకు ఉపాధి హామీ పథకం నిధులను వినియోగించాలని సూచించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్. ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధి పెవిలియన్ లో సివిల్ సప్లైస్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ స్టీఫెన్ రవీంద్ర, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, అదేవిధంగా ఇతర ఉన్నతాధికారులు కూడా సమావేశానికి హాజరైనట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్. హైదరాబాద్ లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సివిల్ సప్లై డిపార్ట్మెంట్ పై తన కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ తో పాటు సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా ఇటీవల రైస్ మిల్లర్ల నుంచి వస్తున్న అనేక ఆరోపణలు, బియ్యం తరలింపు కానీ, రేషన్ బియ్యం తరలింపు కానీ, ఇతర బియ్యం తరలింపు విషయంలో కూడా ప్రభుత్వానికి బాగా చెడ్డ పేరు వస్తున్న నేపథ్యంలో ఈ సమీక్షలో తన కీలక నిర్ణయాలు తీసుకొని తెలుస్తా ఉంది. దీనిపైన క్యాబినెట్ సబ్ కమిటీ కూడా దీనిపైన చర్చించి నిర్ణయం తీసుకోవాలి. రైస్ డిఫాల్ట్ అయిన రైస్ మిల్లర్ల నుంచి బకాయిలను వసూలు చేయాలి. బకాయిల వసూలకు ఒక విధానాన్ని కూడా రూపొందించాలి. మిల్లర్ల బ్లాక్ మెయిల్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం తలపెట్టి సహించడం లేదని చెప్పి హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే మార్కెట్ లో ఉన్న గోడౌన్లు పూర్తి స్థాయిలో వినియోగించుకొని అవసరమైతే మిల్లింగ్ బాధ్యతలన్నింటినీ కూడా మహిళా సంఘాలకు అప్పచెప్పాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయించారు. 5 నియోజకవర్గాల్లో మహిళా సంఘాలకు 50 నుంచి 100 ఎకరాల్లో గోడౌన్ల నిర్మాణం కూడా చేపట్టాలని చెప్పి చెప్పడానికి పైలట్ ప్రాజెక్టు కూడా చెప్పాలని చెప్పి ఈ సమావేశం గోడౌన్ నిర్మాణంలో గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నిధులను వినియోగించుకోవాలి చెప్పడానికి ప్రతి జిల్లాకు ఒక నోడల్ అధికారిని కూడా నియమించి తదుపరి చర్యలు తీసుకుని ముందుకు పోవాలని కూడా సూచించారు. భవాని. రైట్, థ్యాంక్ యూ రామ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.